పీడిఎస్యు 50 వసంతాల స్వర్ణోత్సవ సభ నిర్వహిస్తున్నటువంటి ప్రస్తుత రాష్ట్ర కమిటీకి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హాజరైనటువంటి పూర్వ పీడిఎస్యు విద్యార్థులు, అదేవిధంగా వక్తలుగా వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. 50 వసంతాల పీడిఎస్యు ప్రయాణంలో 45 ఏళ్ళు కలిసి పనిచేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. జార్జిరెడ్డి జంపాల వారసులుగా నేలకొండపల్లి ప్రాంతం నుంచి ఖమ్మం ఎస్ఆర్ఎండి కాలేజ్ దాకా వచ్చి, అది విద్యార్థి యువజన ఉద్యమాలే కాకుండా దేశ రాజకీయాల దాకా నాయకత్వాన్ని అందించినటువంటి ప్రముఖ కాలేజీలో చదివి ఒక విద్యార్థి నాయకుడిగా, ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా చేసినటువంటి చరిత్ర ఈ పీడిఎస్యుకే ఉందని చెప్పి, దానికి నేను ఈ పీడిఎస్యుకు రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. అదే క్రమంలో 1987-89 మధ్య కాలంలో ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నాయకుడిగా ఉండే అనేక పోరాటాలు చేస్తూ 1988-89 పీడిఎస్యు రాష్ట్ర మహాసభల్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి అనేక మంది సహకారంతో అప్పుడు రవిప్రకాష్, అవినాష్, టి శ్రీనివాస్, మరో పక్కన సంజయక్క, రామకృష్ణ, మీ అందరం పెద్ద ఎత్తున ఆనాడు నిర్బంధం ఉంది. అప్పుడు ఏబీపీ నాయకుడు చనిపోవడం, అదే సంవత్సరం ఎన్నికలు కూడా చివరిది. ఆ తరుణంలో నివురుగప్పు నిప్పులాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 100 సైకిళ్లతో ఈ క్యాంపస్లో ర్యాలీ చేస్తే ఆనాడు కాదు ఈనాడు దాకా కూడా ఏబీపీకి అడ్వైజర్గా ఉండేది ఎవరంటే వాళ్ళ ప్రొఫెసర్స్ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ బయటికి వచ్చి క్యాంపస్లో ర్యాలీ చేస్తుంటే ఫిజిక్స్ హెడ్ ఇక్కడే ఉన్నటువంటి గోవిందరాజులు కళ్ళెల్లా తెచ్చేసి ఏంటి ఇది అద్భుతం అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా ఆనాడు చూసాం. ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా ఆ పీడిఎస్ ఇచ్చినటువంటి వారసత్వాన్ని పొక్కిపుచ్చుకొని 35 సంవత్సరాల ఉపాధ్యాయ సర్వీసులో కూడా అదే క్రమశిక్షణ కలిగి ఉన్నాను. ఆ క్రమంలో మనం చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి, మనం అందరం చేస్తున్నాం. ప్రతి శుక్రవారం ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ మంది వారు పాటిస్తున్నారు. క్రిస్టియన్లు ఆదివారం పాటిస్తున్నారు, కొంతమంది ఇంకోటి పాటిస్తున్నారు. మనం విద్యార్థులందరినీ ఏదో ఒక వారం రోజున ఏదో ఒక రోజు పెట్టుకొని మనం అనేక మంది పీడిఎస్యు 50 వసంతాలలో మనం అందరం చాలా మంది ఉన్నాం. అనేక మంది విద్యార్థులు పక్కదారి పడుతున్నారు. ఎందుకు గ్రామాలను ఎంచుకొని మనం ఎందుకు వాళ్ళని క్లాస్ పెట్టకూడదు? ఇంకోటి మర్చిపోయి, నేను విద్యార్థి 75లో చదివినప్పుడే కరసేవగా పోతున్నా నా క్లాస్మేట్ పోయేవాడు. అదేంటేందో నాకు తెలియదు కరసేవ అని. కానీ అప్పటి నుంచి వాళ్ళు వెళ్లూనుకున్నటువంటిదే ఆర్ఎస్ఎస్ వాళ్ళ పెద్ద ఎత్తున నడుస్తున్న సందర్భంలో మనం ఏదో ఒక పేరుతో ఆ గ్రామాల్లో మనకున్న పట్టున్న గ్రామాలలో అది హెల్త్ క్యాంపు పెడతామా, సైన్స్ పెడతామా, ఇంకోటి పెడతామా, ఏదో ఒక పేరుతో మనం కొన్ని గ్రామాలను ఎంచుకొని అక్కడ విద్యార్థి యువతల్ని పక్కదారి పట్టకుండా చేసి తద్వారా మొత్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువతరాన్ని మొత్తాన్ని చైతన్యం కలిగించి సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఈ పీడిఎస్ పూర్వ విద్యార్థులు ఇప్పుడున్న విద్యార్థుల మీద ఉందని చెప్పి తెలియజేస్తూ, దానికి టీపీటీఎఫ్గా అదేవిధంగా త్వరలో నేను రిటైర్ అవుతున్నా, రిటైర్ అనేక మంది ఉన్నారు, మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై పీడిఎస్యు.